ఐ థింక్ ఇప్పుడంతా బానే ఉంది. లాస్ట్ వ్లాగ్‌లో బ్రైట్‌నెస్ ఎక్కువైపోయి ఫేస్ ఇలా గ్లో అయిపోయింది. బట్ ఇప్పుడంతా సెట్. సరే ఇంక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. హే గైస్ ఎలా ఉన్నారు? సో నేను లాస్ట్ ఫ్యూ వ్లాగ్స్ అప్‌లోడ్ చేశాను గదా! లైక్ వాటికి మంచి వ్యూస్ వస్తున్నాయి. మంచి రీచ్ వస్తుంది. అండ్ మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇంతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నిన్న నైట్ నేను కూర్చొని కొన్ని వీడియోస్ ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఎడిట్ చేసినప్పుడు నాకేమనిపించిందో తెలుసా? ఎస్పెషల్లీ ఆడియన్స్ పర్స్పెక్టివ్‌లో అరే! రోజు ఈడి మొహం ఏం చూస్తాం, ఈ వ్లాగ్స్ ఏం చూస్తాం, ఇదే బ్యాక్‌గ్రౌండ్, అవే ఫ్రేమ్‌లు. కొంచెం నీ ఫ్రెండ్స్‌ని, నీ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇంట్రొడ్యూస్ చెయ్యి. ఇంకా నువ్వు ఆ సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసావంట కదా! కొంచెం అమ్మాయిలని, హీరోయిన్‌ని వీళ్ళందరిని పరిచయం చెయ్యి. ఇలా చాలా మంది ఫన్ కావాలి, ఎంటర్‌టైన్‌మెంట్ కావాలని అడుగుతున్నారు. ఫన్, ఎంటర్‌టైన్‌మెంటే కదా! వస్తుంది. యాక్చువల్లీ మా వాళ్ళందరిది మొన్న రీసెంట్‌గా బీటెక్ అయిపోయింది. అందుకని చెప్పి ఒక 5, 6 డేస్ చిక్మంగళూరు అని చెప్పి ఒక ట్రిప్‌కెళ్లారు. ట్రిప్ నుంచి రాగానే మీకు పరిచయం చేస్తాను. బెటర్ నేను ఏదైనా ఒక క్రికెట్ టర్ఫ్ బుక్ చేస్తా. క్రికెట్ అయితే మా వాళ్ళందరూ వస్తారు. సో, అక్కడ ఒక 10, 12 మందుంటారు. అందరిని పరిచయం చేస్తాను. అక్కడ మనకి మంచి కంటెంట్ వస్తది. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఆడుకుంటారు. వెయిట్ చేయండి మీరే చూద్దురు గాని ఒక్కొక్కడితో ఒక్కొక్క క్యారెక్టర్. అదే సంగతి. అండ్ ఈరోజు సండే కొంచెం ఫ్రీగున్నాను. రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ పెట్రోల్ ఖర్చులు. ఇంట్లో పనులని చెప్పి, బయట పనులని చెప్పి, ఫ్రెండ్స్‌ని కలవటం అని చెప్పి, అటు ఇటుగా రోజుకొక రూ. 200 నేను పెట్రోల్‌కి స్పెండ్ చేస్తున్నా. అంటే నెలకి రూ. 6000. సంపాదించేది రూపాయి లేదు గానీ ఖర్చులు మాత్రం ఎంతో. ఈ పెట్రోల్ ఎక్స్‌పెన్సెస్‌కి బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఏంటంటే ఈవీ. నా చాలా రీసెర్చ్ తర్వాత ఒక 4 ఈవీ బ్రాండ్స్‌ని ఫైనలైజ్ చేశా. అంటే రీసెర్చ్ ఏం లేదు. గూగుల్‌లోకెళ్ళి బెస్ట్ ఈవీ బ్రాండ్స్ అని నొక్కితే ఒక 4 వచ్చాయి. ఏథర్ ఒకటి, బజాజ్ ఒకటి, టీవీఎస్ ఒకటి, ఓలా ఒకటి. ఫస్ట్ అయితే ఈ 4 ఎళ్లి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. 4 అంటే ఇవాళ అవ్వవు. ఇవాళ కొన్ని, రేపు కొన్ని చేద్దాం. సో ఫస్ట్ అయితే టీవీఎస్ షోరూమ్ దగ్గరలో ఉంది. టీవీఎస్‌లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్ అని చెప్పి. 500 మీటర్స్‌లో షోరూమ్ ఉంది. వెళ్తూ మాట్లాడుకుందాం. ఆ? You check if the little light flickers on the fob. If the fob has a hidden key like this one, simply ఫస్ట్ టైం యూట్యూబ్‌లో చూసి నేను కార్ బ్యాటరీ చేంజ్ చేశాను. ఐ హోప్ ఇది పనిచేస్తది అనుకుంటా. అండ్ బై ద వే మీకు నా కార్‌ని చూపియలేదు కదా! ఇదే మా కార్. హుండై i20 1.2 ఆస్టా వేరియంట్ 2021 2022 మోడల్ సరిగ్గా గుర్తులేదు. ఇది మా డ్యాడీ కారు. అంటే మా డ్యాడీకి డ్రైవింగ్ రాదు. నేనే పెద్దగా వాడేది. లెట్స్ సీ ఇప్పుడు పనిచేస్తదో లేదో చూద్దాం. డన్. మన దరిద్రం ఎలా ఉంటదో తెలుసా? చక్కగా ఇప్పుడే ఒక బండి రివ్యూ చేస్తాను, వ్లాగ్ చేస్తానని చెప్పాను కదా! కానీ బయట వర్షం పడుతుంది. ఇంక చేసేదేముంది? మూసుకొని ఇంట్లో కూర్చోవడమే. వర్షం లేని రోజు వ్లాగ్ చేస్తా. కట్ చేస్తే ఇవాళ డే 2 ట్యూస్డే ఇవాళ. యాక్చువల్లీ వ్లాగ్ సండే పోస్ట్ చేయాలి. కానీ 3 డేస్ నుంచి గుంటూరులో నాన్ స్టాప్ వర్షం దంచి కొడుతుంది. మేబీ ఇవాళ కొంచెం వర్షం తక్కువ ఉంది. ఇవాళ ఎలాగోలా కంప్లీట్ డేస్ వ్లాగ్ పోస్ట్ చేయాలి. సరేనా? ఇంక లేట్ చేయకుండా వెళ్దాం. సో ఇదే మన బైక్ టీవీఎస్ ఐక్యూబ్. నో 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 పవనాత్మలాకి మంచిగా ఎడిటింగ్ మీద టేస్ట్ ఉండి బండి ఇలా నార్మల్గా చూపిస్తానంటే అసలు నమ్మకండి. లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, 120 FPS షాట్స్ ఇన్ 3, 2, 1 అండ్ సో ఎకో మోడ్లో పవర్ ఉండదు అనుకున్నాను, కానీ మంచి పవరే ఉంది. రేస్ చేస్తే అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా ఇంత పవర్ ఉంటుందని. నైస్. ఇదైతే రేంజ్ 75 కిలోమీటర్స్ వస్తుంది. సారీ ఐక్యూబ్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. 2 కాదు 3 or 4 ఉన్నాయి. ఇదైతే ఎస్ వేరియంట్. ఇది 100 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. ఇదైతే 73 కిలోమీటర్స్ బ్యాటరీ ఉంది ప్రజెంట్ అయితే. ఈ సన్లైట్ వల్ల సరిగ్గా యానిమేషన్ కనిపించట్లేదు, బట్ లైవ్ లో బాగానే కనిపిస్తుంది. బెటర్ నేను ఎక్కడైనా ఒక ఖాళీ రోడ్ ఎక్కడైనా ఉందో ఆ ఖాళీ రోడ్ దగ్గర ఆపి లైక్ బండి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే మన బైక్ టీవీఎస్ ఐక్యూబ్. ఫస్ట్ ఎక్స్టీరియర్ అయితే చూడండి. దీనికి మంచిగా ఎల్ఈడి లైట్స్ వచ్చాయి ఇక్కడ అండ్ ఇక్కడ. ఒక డిస్క్ బ్రేక్ వచ్చింది. బ్యాక్ అయితే డ్రమ్ బ్రేక్స్ అండ్ ఎక్కడ చూసినా లైక్ టీవీఎస్ ఐక్యూబ్ అనే బ్యాడ్జింగ్. లైక్ కీస్ చూడండి చాలా బాగుంది. ఒక కార్ కీ లాగా. కీస్ ఆర్ నైస్. అండ్ దీన్ని డిక్కీ ఓపెన్ చేద్దాం. ఓకే, చాలా హ్యూజ్ ఉంది డిక్కీ. యాక్చువల్లీ ఒక 2 హెల్మెట్లు పెట్టుకోవచ్చు.
చాలా పెద్ద డిక్కీ. అండ్ ఇది దీని ఛార్జింగ్ది 650 వాట్స్ అంట. లైక్ దీన్ని మనం ఛార్జ్ చేస్తే ఒక 4.5 అవర్స్లో ఛార్జ్ అవుతుంది. ఐక్యూబ్ బెస్ట్ వేరియంట్ అయితే. అదే ఐక్యూబ్ బేస్ వేరియంట్ అయితే ఒక 2.5 అవర్స్లో ఛార్జ్ అవుతుంది అండ్ 75 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. అండ్ తర్వాత లైక్ ఛార్జింగ్ పెట్టే సాకెట్ ఇది. అండ్ ఇక్కడ సమ్ ఏదైనా హుక్ క్యారీ చేసుకోవడానికి. ఎవ్రీథింగ్ వాస్ నైస్. దీని క్వాలిటీ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. సో బైక్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒక టీవీఎస్ యానిమేషన్ వచ్చింది. లైక్ ఇట్లా బ్రేక్ పట్టుకుని అండ్ మోడ్ యాక్టివేట్ చేస్తే లైక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే డిస్ప్లే కనిపించలేదు. డిస్ప్లే మారుద్దాం, కొంచెం లైక్ బ్రైట్నెస్ పెంచుదాం. ఇక్కడ జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి లైక్ డిస్ప్లే సెట్టింగ్స్లో బ్రైట్నెస్ మోడ్లో లైక్ ఇప్పుడు కొంచెం బెటర్ కనిపిస్తుంది. సో దీనిలో అయితే 2 మోడ్స్ ఉన్నాయి, ఎకో అండ్ పవర్. సో మనకైతే ఎక్కువ మోడ్ పనికిరాదు, పవర్ మోడ్ టెస్ట్ చేద్దాం. రెడీ, 3, 2, 1 అండ్ గో. మంచి పవర్ ఉంది, చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పవర్ ఉంటుందని. అండ్ బ్రేక్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. అండ్ టిపికల్ యాక్టివా హారన్, యాక్టివా కాదు సారీ టీవీఎస్ కదా, ఒక నార్మల్ హారన్. అండ్ సిగ్నల్స్ ఆర్ నైస్. అండ్ దీనిలో లైక్ 2 మోడ్స్ ఉన్నాయి, రివర్స్ మోడ్ కూడా ఉంది, అది ఒకసారి చూపిస్తాను. అండ్ బ్రేక్స్ చాలా ఎఫిషియెంట్గా ఉన్నాయి. ఫ్రంట్ అయితే డిస్క్ ఉంది, వెనక డ్రమ్, వెనక డిస్క్ లేదు, బట్ చాలా స్ట్రాంగ్ ఉంది బ్రేక్స్. ఇద్దరు కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. నా వెనక లైక్ నా ఫ్రెండ్ ఒకడు కూర్చున్నాడు. అరే నువ్వు కంఫర్టబుల్ కనుక, సో ఇద్దరైతే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. మేబీ ఇది ఒక ఫ్యామిలీ బైక్ అని చెప్పొచ్చు. సో మొత్తం ఈ టీవీఎస్ ఐక్యూబ్లో 5 వేరియంట్స్ ఉన్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కిలోవాట్, 3.4 కిలోవాట్, ఎస్ అని ఒక వేరియంట్ ఉంది. ఎస్లో 3.4 అండ్ ఎస్టీలో 3.4. హై ఎండ్ వెహికల్ అంటే లైక్ ఇది బేస్, ఇది హై ఎండ్. ఎస్టీ 5.1 కిలోవాట్ అని. సో ఈ 5 బైక్స్లోనూ ఒక 2 రైడింగ్ మోడ్స్ వస్తాయి ప్రతి దానిలోనూ, ఎకో మోడ్ అని చెప్పి, పవర్ మోడ్ అని చెప్పి. సో ఈ పవర్ మోడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ బేస్ వేరియంట్ నుంచి హై వేరియంట్ వరకు ప్రతి బైక్ కి ఈ రివర్స్ పార్కింగ్ అనే ఫ్యూచర్ వస్తుంది. ఇట్ వాస్ రియల్లీ హెల్ప్ఫుల్. మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు ఈ 5 బైక్స్ కి, అంటే ఈ 5 వేరియంట్స్ కి. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఎవ్రీథింగ్ వాస్ సేమ్, జస్ట్ ఆ బ్యాటరీ రేంజ్ ఒకటి మారుతుంది. బేస్ వేరియంట్ అయితే 75 కిలోమీటర్స్ తిరుగుతుంది ఫుల్ ఛార్జ్ కి. అండ్ హై ఎండ్ వేరియంట్ అయితే 150 కిలోమీటర్స్ తిరుగుతుంది. అండ్ ప్రైజింగ్ కూడా వచ్చేసి ఇది 1 lakh, బేస్ వేరియంట్ అయితే 1,17,000 అండ్ హై వేరియంట్ వచ్చేసి 1,79,000. ఈ 2 ప్రైజెస్ మధ్యలోనే ఈ వేరియంట్స్ ఉంటాయి. నాకు ఎగ్జాక్ట్ ప్రైజెస్ తెలియవు. ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ టైం వచ్చేసి లైక్ బేస్ వేరియంట్కి ఓన్లీ 2 hours 45 minutes మాత్రమే. అండ్ హై ఎండ్ వేరియంట్ వచ్చేప్పటికి 4 hours 18 minutes పెట్టాలి. అండ్ సేమ్ లైక్ స్పీడ్ కూడా మారుతుంది. ఇది 75 km/h అండ్ ఇది 82 km/h. మిగతా అంతా సేమ్ లైక్ ఛార్జెస్ సేమ్. డిస్ప్లే ఒకటి మారుతుంది, ఇది 12.7 centimeters డిస్ప్లే అండ్ ఇది 17 centimeters డిస్ప్లే. సో ఈ డిస్ప్లేకి చేంజెస్ ఉంటాయి. అండ్ ఇంకో చేంజ్ ఏంటంటే బేస్ వేరియంట్కి హై వేరియంట్కి డాక్యుమెంట్స్ అని చెప్పి ఒక కేటగిరీ ఉంటుందన్నమాట. లైక్ డిస్ప్లేలో మన ఆధార్ కానీ, పాన్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లైక్ బైక్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని లైక్ ఫీడ్ చేసుకోవచ్చు. అవి ఈ వేరియంట్స్లో పాసిబుల్, ఈ వేరియంట్స్లో లేదు. సో అంతే, లైక్ మిగతా అన్నీ సేమ్ ఉన్నాయి. చూడండి ఇక్కడ లైక్ మీకు టిక్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఓన్లీ లైక్ మ్యూజిక్ కంట్రోల్ అవైలబుల్ లేదు, టీపీఎంఎస్ అంట, ఇది నాకు తెలియదు. సో ఓన్లీ ఈ 2 ఫీచర్స్ అవైలబుల్, మిగతా అంత సేమ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. లైక్ మీరు లైక్ సిటీలో రోజు ఒక 75 kilometers లోపల తిరుగుతున్నారు అంటే యూ కెన్ గో ఫర్ దిస్. లేదు నేను కొంచెం ఎక్కువ ట్రావెల్ చేస్తాను అంటే యూ కెన్ గో ఫర్ దిస్. సో అది సంగతి.